Next question, a uniform chain of length 3 meter and mass 3 kg overhangs a smooth table with the 2 meters lying on the table. If k is the kinetic energy of the chain, it grows as it completely slips off the table. Then value of k is okay. దీనికి కావాల్సిన కాన్సెప్ట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే మెకానికల్ ఎనర్జీ అనేది కాన్స్టెంట్ అంటే కైనటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ ద ఇనిషియల్ ఫేజ్ ఈక్వల్స్ టు కైనటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ ద ఫైనల్ ఫేజ్. సో కైనటిక్ ఎనర్జీ formula of mv square and potential energy mgh. In addition with this concept we have to know పొటెన్షియల్ ఎనర్జీలో ఈ హైట్ గురించి తెలుసుకోవాలి. ఈ హైట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకోవాలి, చైన్ ఏ లెంత్ అంటే ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ తీసుకోవాలి, రిఫరెన్స్ పాయింట్ ఫస్ట్ తెలుసుకుంటారు. రిఫరెన్స్ పాయింట్ అనేది ఆల్వేస్ షుడ్ బి బాటమ్ అట్ ద బాటమ్ అండ్ ఎక్కడ వరకు తీసుకోవాలి, ఇట్ ఈస్ అప్ టు ద COM. సో రిమెంబర్ దిస్ వన్. యాజ్ వెల్ యాజ్ హైట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో పాజిటివ్ తీసుకోండి, డౌన్వర్డ్ డైరెక్షన్లో నెగిటివ్ తీసుకోండి. Let's do the problem. So diagram లా చేస్తున్నాం. స్టార్టింగ్ చైన్ లెంత్ 2 meters, దాని మీద లయింగ్ ఉంది 1 meter, బాటంలో ఉంది. ఇట్ ఇస్ ద ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో ఏమైంది, టేబుల్ అనుకుంటే ఇట్స్ టేబుల్. ఎంటైర్ చైన్ అనేది స్లిప్ ఆఫ్ అయిపోయింది. ఎంటైర్ చైన్ ఇది ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ బ్రెడ్త్, నేను కన్సిడర్ చేసుకున్నాను 3 meters. ఇది ఇక్కడ 2 meters, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 meter చైన్, ఇది 1 meter. ఇప్పుడు దీని మాస్ ఎంత ఇచ్చున్నారు అంటే టోటల్ మాస్ m. సో అట్లాగే ఈ కాన్సెప్ట్తో పాటు మనం ఈ క్వశ్చన్లో ఇటువంటి క్వశ్చన్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే మాస్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. సో ఇక్కడ అంటే m మాస్కి 1m, 2 మీటర్ లెంత్కి 2m మాస్, 3 మీటర్ లెంత్కి 3m మాస్. ఇక్కడ టోటల్ మాస్ m ఇచ్చినారు కాబట్టి దాన్ని 3 పార్ట్స్ చేస్తే అందులో 1 పార్ట్ వచ్చి ఇక్కడ m/3, ఇక్కడ రిమైనింగ్ మాస్ ఇస్ 2m/3. సో ఇక్కడ టోటల్ 3m ఉంది. లెట్స్ డు ద ప్రాబ్లం. కైనెటిక్ ఎనర్జీ at the initial plus potential energy at the initial is equals to kinetic energy at the final plus potential energy at the final. కైనెటిక్ ఎనర్జీ ఎంత, ఇది రెస్ట్లోనే ఉంది అంటే ఎంటైర్ బాడీ రెస్ట్లోనే ఉంది కాబట్టి దిస్ యూ కెన్ టేక్ 0 ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత, పొటెన్షియల్ ఎనర్జీ mgh. అండ్ ఇక్కడ 2 పార్ట్స్ ఉన్నాయి, ఒక 2m పార్ట్ ఇంకోటి 1m పార్ట్. ఇందులో 2m పార్ట్ ఈ విడ్తే అసలుకి లేదు, దీని విడ్తే లేదు, మీన్స్ దీనికి విడ్త్ లేదు అంటే హైట్ లేదు దీనికి. సో నేను ఇక్కడ జస్ట్ మీకు సమ్ డయాగ్రామ్ చూపించాలి కాబట్టి హైట్ చూపిస్తుంది, దీనికి హైట్ లేదు దీనికి. సో రిమెంబర్ దిస్. సో ఇక్కడ హైట్ ఉండేది దేనికి, ఓన్లీ దీనికి. అంటే బాటమ్ నుంచి రిఫరెన్స్ పాయింట్ తీసుకోమని ఎక్కడ దాకా COM దాకా, అంటే ఎంత యూనిఫామ్ బాడీస్కి హాఫ్ ఉంటుంది. దట్ ఈస్ ఇక్కడ 1 meter అంటే 1/2. సో మాస్ ఎంత m/3, g ఎంత ఇచ్చినాడు 10, హైట్ ఎంత హాఫ్ అని చెప్పాను. అప్వర్డ్ డైరెక్షనే కాబట్టి హాఫ్ ప్లస్ 1/2 ఈక్వల్స్ టు ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎంత, స్లిప్ ఆఫ్ అయిన తర్వాత k ఇచ్చిండు, ఆ కేనే కనుక్కోవాలి. ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ బాటమ్ నుంచి అంటే మాస్ ఎంత, ఫస్ట్ మాస్ ఈస్ m ఓన్లీ. సో Tm మాస్, టోటల్ మాస్ m అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10, హైట్ ఎంత, సో బాటమ్ నుంచి COM దాకా, సో అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఎంత ఇక్కడ, దట్ ఈస్ 3/2. సో mm cancel, sorry it would not be cancelled, right? Sorry, 2 1s are 2 5s, 2 1s are 2 5s, 5 3s are 15, k equals to 15. మాస్ 3 ఇచ్చున్నారు, 3 5s are 15, 15 3s are 45 అండ్ ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 45 - 5
minus 45 plus 5, that is 35. No, its kinetic energy is not having sense, just take it as 35. So 35 joules is the answer.